హాయ్ నమస్తే ఐఎమ్ దేదీప్య యువర్స్ లెక్కల టీచర్. మనం 11.4 ఎక్సర్సైజ్ చెప్పుకుంటున్నాం కదా, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి మనం ఆ ప్రాబ్లమ్ని చూద్దాం. లెట్ us స్టార్ట్. చూడండి, ప్రూవ్ దట్ sin a plus cosec a whole square plus cos a plus sec a whole square is equal to 7 plus tan square a plus cos square a అని నిరూపించాలి. మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ పార్ట్లో sin a ప్లస్ cosec a హోల్ స్క్వేర్ ప్లస్ cos a ప్లస్ sec a హోల్ స్క్వేర్. ఇది చూడగానే మనకి హోల్ స్క్వేర్ ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తుకొస్తుంది కదా. సో మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని తెలుసు, అవునా? సో దాన్ని ఇక్కడ మనం అప్లై చేద్దాం. సో మనం sin స్క్వేర్ ఏ ప్లస్ cosec స్క్వేర్ ఏ ప్లస్ 2 sin ఏ cosec ఏ, క్లియర్ చిల్డ్రన్? ఓకే, ప్లస్ cos స్క్వేర్ ఏ ప్లస్ sec స్క్వేర్ ఏ ప్లస్ 2 cos a sec a. ఫస్ట్ అయిపోయింది. ఓకే, నౌ నాకు sin స్క్వేర్ ఏ ఇక్కడ ఉంది, cos స్క్వేర్ ఏ ఇక్కడ ఉంది, కాబట్టి దాన్ని ఒక దగ్గర రాద్దాం. బికాస్ ఐడెంటిటీ ఉంది కదా మనకి. ఓకే, రాస్తాం. ప్లస్ cosec స్క్వేర్ ఏని అలాగే ఉంచుతున్నాను నేను, ప్లస్ 2 sin ఏని అలాగే ఉంచి cosec ఏని నేను ఏం చేస్తున్నానంటే 1/sin a అని రాసుకుంటున్నాను. 1/sin a రాసుకోవచ్చు కదా. ప్లస్ cos స్క్వేర్ ఏని ఆల్రెడీ ఇక్కడ రాసేసుకున్నాను కాబట్టి అవసరం లేదు. sec స్క్వేర్ ఏని కూడా అలాగే ఉంచుతున్నాను. 2 cos a. ఇక్కడ sec ఏని చూడంగానే నాకు మళ్ళీ అనిపించింది 1/cos a, ఎందుకంటే మనకి cosec a అంటేనేమో అర్థం 1/sin a కదా. అలాగే sec a అంటే 1/cos a అని మనము ఐడెంటిటీ, అదేంటి ఫార్ములా చెప్పుకునేటప్పుడు, వాల్యూస్ చెప్పుకునేటప్పుడు రివర్స్లో రాస్తే వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే. సో నౌ ఇప్పుడు మనకి sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఐడెంటిటీ ఉంది మనకి, అవునా? sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని ఉపయోగించుకొని నేను ఇది 1 అని పెట్టాను. ప్లస్ cosec స్క్వేర్ ఏ అలాగే ఉంచుతున్నాను. sin ఏ క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది 2 ప్లస్ sec స్క్వేర్ ఏ, ఇక్కడ cos ఏ క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది 2. చూడండి, 2 ప్లస్ 2 ప్లస్ 1 మనకేమైంది 5 వచ్చింది, కానీ నాకు కావాలి 7 కావాలి. సో cosec స్క్వేర్ ఏ ప్లస్ sec స్క్వేర్ ఏ. సో ఇప్పుడు నాకు cosecకి secకి సంబంధించిన ఐడెంటిటీస్ నేను గుర్తుకు తెచ్చుకోవాలి. సో మనకి cosec స్క్వేర్ ఏ మైనస్ cot స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చదువుకున్నాం కదా. అంటే నేను cosec స్క్వేర్ ఏ బదులు ఏం రాయొచ్చు, 1 ప్లస్ cot స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఓకే, అలాగే మనకి sec స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని చదువుకున్నాం కదా. అంటే sec స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇది అటువైపు తీసుకెళ్తే tan స్క్వేర్ ఏ, అవునా? సో ఇప్పుడు 5 ప్లస్, ఓకే, అక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ cot స్క్వేర్ ఏ అని రాస్తున్నాను. sec స్క్వేర్ ఏ బదులు 1 ప్లస్ tan స్క్వేర్ ఏ అని రాస్తున్నాను. ఓకే, 5 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ cot స్క్వేర్ ఏ ప్లస్ tan స్క్వేర్ ఏ. సో మనం కొంచెం రాసుకుంటే tan స్క్వేర్ ఏ ఇటువైపు రాయండి, ప్లస్ cot స్క్వేర్ ఏ. ఇది మనకి ప్రూవ్ అంటే ఆర్హెచ్ఎస్ వచ్చేసింది, హెన్స్ ప్రూవ్డ్ అని మనం చెప్పొచ్చు. అంటే ఈ ప్రాబ్లం యొక్క ప్రత్యేకత ఏంటంటే 3 ఐడెంటిటీస్ ఉపయోగపడే ప్రాబ్లమే ఇది. యాక్చువల్గా మనకు నేర్చుకున్న sin స్క్వేర్ ఏ ప్లస్ cos స్క్వేర్ ఏ ఉపయోగపడుతుంది, cosec స్క్వేర్ ఏ మైనస్ cot స్క్వేర్ ఏ ఉపయోగపడుతుంది, అలాగే sec స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ కూడా ఉపయోగపడుతుంది. అంటే 3 ఐడెంటిటీస్ మీకు ఇక్కడ యూజ్ అయ్యాయి. యూజ్ అవుతూ ఈ ప్రాబ్లం మనము ప్రూవ్ చేసాము, అంటే యూజ్ చేసుకుంటూ. కాబట్టి అన్ని దాదాపుగా మనం నేర్చుకున్న 3 ఐడెంటిటీస్ ప్లస్ ఇంకా కొన్ని ఫార్ములాస్ దీంట్లో వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడ ఏ ఐడెంటిటీ ఉపయోగించాలి,
ఎక్కడ దేన్ని రాసుకోవాలని కొంచెం జాగ్రత్తగా రాసుకుంటే ఎక్కడ తప్పుకోకుండా చక్కగా మనం ఈ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేయొచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము కాబట్టి ఒక్కసారి ఈ ప్రాబ్లమ్ని మీరు చూడండి. ఓకే, నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయినటువంటి 10th ప్రాబ్లంకి వచ్చేసాము. cosec theta plus cot theta equal to k అయితే then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. సో మనకి అది k అన్నారు కదా, cosec theta plus cot theta equal to k. ఫస్ట్ అది తీసుకుందాం మనం. సో మనకి తెలిసిన ఐడెంటిటీ ఏంటి, cosec square theta minus cot square theta is equal to 1. దీన్ని నేను a స్క్వేర్ దీన్ని b స్క్వేర్ అనుకుంటున్నాను. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అవునా. సో నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే cosec theta ప్లస్ cot theta ఇంటూ cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. సో నాకు cosec theta cot theta ఈక్వల్ టు k అని తెలుసు. సో k ఇంటూ cosec theta మైనస్ cot theta ఈక్వల్ టు 1 అంటే cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1 బై k. అంతే కదా, k ఇటు వైపు వస్తే ఏమవుతుంది 1 బై k. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ మనం 1 అనుకుందాం, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుందాం. సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2ని సాల్వ్ చేస్తే మనకి cosec theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు k, cosec theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1 బై k. సో ఈ రెండు క్యాన్సల్ అవుతాయి, మనకి ఏం మిగులుతుంది 2 cosec theta ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 బై k. సో 2 cosec theta ఈక్వల్ టు ఇక్కడ k కింద 1 ఉంది అనుకుంటే మనం LCM k గా తీసుకుంటే ఇదేమవుతుంది k స్క్వేర్ ప్లస్ 1. ఓకే, సో cosec theta ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1, ఈ 2 ఇటువైపు వస్తే బై 2k ఇది వచ్చేసింది, అవునా. సో మనం cosec thetaకి ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. cosec theta ను మనం 1 by sin theta అని రాసుకోవచ్చు. 1 by sin theta is equal to k square plus 1 by 2k. 1 by sin theta అంటే మనం దీన్ని రివర్స్ చేద్దాం అన్నప్పుడు sin theta is equal to ఏమవుతుంది 2k by k square plus 1 అవుతుంది. నాకు కావాలి cos, అవునా. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే sin square theta plus cos square theta ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీని ఉపయోగించుకొని నాకు తెలిసినటువంటి cos square theta అలాగే ఉంచుకొని 1 sin square theta ని ఇటువైపు పంపిస్తున్నాను. సో మైనస్ sin square theta. ఇప్పుడు sin theta వాల్యూ నాకు తెలుసు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2k బై k స్క్వేర్ ప్లస్ 1, ఓకే, k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, కొంచెం గమనించండి, ఇక్కడ నాకు 1 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది నాకు 4k స్క్వేర్ బై k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, అవునా. సో ఇక్కడ నాకు k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ LCM వస్తే నాకు k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ వస్తుంది. సో దీంట్లో కొంచెం మనం చేయాల్సి ఉంటుంది ఇంకా. సో k స్క్వేర్ హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ బై k స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నేనేం చేంజ్ చేయట్లేదు, ఓన్లీ పైన మాత్రమే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుంటున్నాను. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే అర్థమైంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో మళ్ళీ కొంచెం మనం చేద్దాము. ఇక్కడ
కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ హోల్ స్క్వేర్ని నేను అట్లానే ఉంచుతాను, దాన్ని ఏం మార్చట్లేదు. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2k స్క్వేర్ మైనస్ 4k స్క్వేర్ అంటే మైనస్ 2k స్క్వేర్ అవుతుంది బై కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది గమనించండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంది, అవునా? సో ఇక్కడ నేను ఇక్కడ ఫార్ములా రాస్తాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఉంటే మనం ఏం రాయొచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములాని ఇక్కడ మనకి ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇక్కడ రాస్తున్నాను. అది అప్లై చేస్తే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే ఏ అంటే ఇక్కడ కే స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై కే స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. బట్ నాకు కావాలి కాస్ థీటా కాబట్టి స్క్వేర్ రూట్ టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ both sides. Okay, taking square root on both sides చేస్తే root of cos square theta is equal to root of k square minus 1 whole square by k square plus 1 whole square. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, నాకు ఏమొస్తుంది, cos theta is equal to ఇక్కడ కూడా రూట్ మనం ఏమని రాయొచ్చు, రూట్ ఆఫ్ k square minus 1 by k square plus 1 ఓకే హోల్ స్క్వేర్ రాద్దాం. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఇక్కడ కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. అదే మనం నిరూపించాలి. సో హెన్స్ ప్రూవ్డ్ అని మనం చెప్పొచ్చు. సో చూడండి లెక్క ఎంత ఈజీగా, అంటే కొంచెం పెద్దగా ఉంది కానీ మనం కరెక్ట్గా సాల్వింగ్ చేసుకుంటూ వెళ్తే కనుక ఐడెంటిటీని ఒకటి ఉపయోగించుకొని విధానంగా చేస్తూ వెళ్తే మనకి ఎక్కడ తప్పుపోకుండా ఆన్సర్ అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము. సో ఈ ప్రాబ్లం ఎగ్జామ్లో రాకుండా ఉండే ఇయర్ దాదాపుగా లేదని చెప్పొచ్చు. కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. ఇప్పుడు మారిన ప్యాటర్న్ ప్రకారం ఈ ప్రాబ్లం 8 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఈ ప్రాబ్లమ్ని కీన్గా ఒకసారి చూడండి. ఓకే, ఓకే ఇప్పటి వరకు మనము ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసాం. ఇంపార్టెంట్ కదా 11.4లో దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను, ఎందుకంటే ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఎంట్రన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి అన్నీ చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు వేరు ఇయర్స్లలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని నేను మీకు హోంవర్క్గా ఇస్తాను. అవి ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ట్రిగనామెట్రీ అంటేనే ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఐడియాస్ వస్తాయి. అప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేయొచ్చు, సాల్వింగ్ ఈజీగా మనకు ఐడియాస్ వస్తాయి సాల్వ్ చేసేటప్పుడు. కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని ప్రాబ్లమ్స్ నేను హోంవర్క్ ఇస్తాను. ఓకే, మీకు ఇక్కడ ట్రిగనామెట్రీలో ఇవన్నీ కూడా ఇంతకుముందు వచ్చిన అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్సే చెప్పాను కదా. ట్రిగనామెట్రీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అవి 2 మార్క్స్కి రావచ్చు, 1 మార్క్కి రావచ్చు, 8 మార్క్స్కి రావచ్చు, 4 మార్క్స్కి రావచ్చు, ఎంట్రన్స్లలో రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీటికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో సాల్వ్ చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ట్రిగనామెట్రీలో ట్రిక్స్ సంబంధించిన వీడియో కూడా ఒకసారి మీకు పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఎంట్రన్స్లలో షార్ట్ టైంలో మీకు ఆన్సర్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది. ఓకే, మళ్ళీ నేను ఇంకొక చాప్టర్తో నేను మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.